ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. సరదాగా 10 మంది స్నేహితులు కలిసి పిక్నిక్ కి వెళ్లారు. అంతలోనే శారదా నది ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి ఒక స్నేహితుడి గురించి ఇప్పటికీ కూడా ఆచూకీ తెలియకపోవడంతో అందరూ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. సరదాగా చేయాల్సినటువంటి విహారయాత్ర కాస్త విషాదంగా మారింది. విశాఖపట్నం ఎన్ఏడి గోపాలపట్నంకు చెందినటువంటి 10 మంది ఫ్రెండ్స్ సరదాగా ఆదివారం కదా అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి బొజ్జన్నకొండ క్షేత్రానికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణాన్ని అలానే ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేసి రావాలనుకున్నారు. పిక్నిక్ ప్లాన్ వేసుకున్నారు. సో బొజ్జన్నకొండ విజిట్ అయిపోయిన తర్వాత సరదాగా ఆట పాటలతో సందడిగా గడిపారు అందరూ. అంతలోనే ఆ పక్కనే అనకాపల్లి జిల్లాలోనే ఉన్నటువంటి శారదా నది ప్రవాహాన్ని చూసి ఒక్కసారిగా ఆ నీటికి అట్రాక్ట్ అయ్యారు. సో దానిలో ఉన్నటువంటి లోతు ప్రమాదం గమనించక అందరూ ఈత కోసం దిగారు. అంతలోనే కొంతమంది ఇది ప్రమాదం అని తెలిసి ఒడ్డుకు చేరుకోగా అందులో 10 మంది ఫ్రెండ్స్లో మరొక 2 మాత్రం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఇక్కడ ఒడ్డుకు చేరుకున్నటువంటి స్నేహితులందరూ పెద్ద పెద్ద కేకలు వేసి మా ఫ్రెండ్స్ని కాపాడండి అంటూ కేకలు వేసేసరికి అక్కడే స్థానికంగా ఉన్న కొంతమంది మత్స్యకారులు అక్కడికి వెళ్ళి కొట్టుకుపోతున్నటువంటి 2లో ఒక్కరిని మాత్రమే కాపాడగలిగారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఇప్పటికీ ఆ యువకుడు ఆచూకీ తెలియలేదు. సో సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఫైర్ సిబ్బంది స్థానిక పోలీసులందరూ కూడా రెస్క్యూ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ స్నేహితుడి అంటే ఆ యువకుడి ఆచూకీ తెలియకపోవడంతో ఈ మిగతా 9 మంది కూడా తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే 10 మంది కలిసి సరదాగా ఆ మెమోరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఆ మిస్ అయినటువంటి ఫ్రెండ్ కోసం తీవ్రంగా దుఃఖిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యుల రోదన కూడా వర్ణనాతీతం అనే చెప్పాలి. ఎందుకంటే సరదాగా గడపాలి, సరదాగా విహారయాత్రకు వెళ్ళాలి అనుకున్నారు కానీ ప్రమాదం ఎప్పుడు ఎక్కడ పొంచి ఉంటుందో తెలియదు. కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూసి వచ్చేసే పరిస్థితులు వేరు, కానీ ప్రమాదం అని తెలిసి కూడా రిస్క్లో మన ప్రాణాలు పెట్టుకోవడం అనేది అది వేరే కండిషన్. సో ఇక్కడ కూడా అనేక సందర్భాల్లో మనకి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శారదా నది చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ ఫ్లోటింగ్ ఆ డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ లోతు కూడా ఎవరు గుర్తించలేరు. ఒకవేళ ఇంటెన్షనలీ సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా శారదా నదిలో దూకేస్తే వాళ్ళ డెడ్ బాడీని ట్రేస్ అవుట్ చేయడం కూడా చాలా గంటల పాటు రెస్క్యూ కొనసాగించాల్సిందే. అలాంటి పరిస్థితి. వీళ్ళేంటి ఈత కోసమని ఈత సరదా కోసమని దిగారు. అంతలోనే అంత ప్రమాదం జరిగింది. థ్యాంక్ గాడ్ అందరూ కూడా మిగతా వాళ్ళందరూ ఒడ్డుకు చేరుకోగలిగారు. కానీ 2 మాత్రం ఆ నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతుంటే స్థానిక మత్స్యకారులే అబ్బాయి పట్ల దేవుడయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా రెస్క్యూ చేసి 2 కాపాడాలనుకున్నారు. కానీ ఒక్కరిని మాత్రమే కాపాడగలిగారు. మరొక యువకుడు మాత్రం గల్లంత అయిపోయాడు. చాలా బాధాకరమైన ఘటన ఇది. మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు పిక్నిక్ సీజన్. దీనికోసం మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు అందమైన ప్రాంతంతో పాటు చాలా బ్యూటీని నేచర్ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన తప్పేం కాదు. కాకపోతే ప్రమాదాలు చాలా చోట్ల చాలా జరుగున్నప్పుడు ఆ ప్లేసులకు వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఆ నేచర్ని చూసి ఎంజాయ్ చేయడం తప్పులేదు. కానీ కొన్నిసార్లు మనం డేర్ స్టెప్ వేయాలి అనుకోవడం, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినా వినకుండా వెళ్ళి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడం అనేది మాత్రం చాలా రిస్కే. సో బీ కేర్ఫుల్. ఇదొకటే కాదు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా బీచ్ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువగా వాటర్ ఫాల్స్ సెర్చ్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు హిడెన్ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి, ఆ థ్రిల్ ఎంజాయ్ చేద్దామని. తప్పేమి లేదు, ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు. కానీ ఆ లోతులోనికి దిగాలి అనుకోవడమే పెద్ద ప్రమాదం. మీరు ఈత కొట్టొచ్చు అనుకుంటున్నారు. ఒక్కొక్క చోట నీటి ప్రవాహం స్థాయి వేరేగా ఉంటుంది. అది ఎవరు అంచనా కూడా వేయలేరు. అలాంటిది మీరు చూడగానే వాటరే కదా మనం ఈత కొట్టేసి వచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ లోతు తెలియక ప్రమాదంలో పడిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. సో బీ కేర్ఫుల్.